కరెక్ట్గా అరగంట 3/4 గంట ముందే ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి దీని గురించి మీకు అందరూ చెప్పడం జరిగింది. వెంటనే ఈ ప్రమాదం ఇక్కడ ఇన్నోవా కార్ పడిపోవడం జరిగింది. నేను మేము చెప్పినా ఒకటే, అతి తొందరగా రేపా ఎల్లుండా మొన్నాడా తాత్కాలికమైన చర్యలు ఖచ్చితంగా మొదలు కావాలి. దాన్ని ఏ విధంగా చేస్తారనేది డిపార్ట్మెంట్ వాళ్ళతో సమన్వయం చేసుకోవాలి. దీన్ని పూర్తిగా స్థానిక ఎమ్మెల్యే గారు పర్యవేక్షణ చేయాలా ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్లో డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇది రాబోయే రోజుల్లో రాబోయే దినాల్లో ఇంకెంతమంది ఈ విధంగా కార్లు పడిపోవడమో లేకుండా ఇందాక చూస్తే ఎన్ని స్కూల్ వ్యాన్లు నుంచి పోతున్నాయండి. వాళ్ళు ఎంతమంది పిల్లలు ఉన్నారు. పొరపాటు స్కూల్ వ్యాన్ చేస్తే పిల్లల పరిస్థితి అయింది. ఈరోజు కారు పడిపోయిన అందరు యంగ్స్టర్స్ కాబట్టి 24-23 ఏళ్ళు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఏ విధంగా బయటికి అద్దాల నుంచి బయటికి రాగలిగారు. అదే మహిళలు పిల్లలు ఉంటారు, వాళ్ళ పరిస్థితి ఏంది. తక్షణమే ఎంత తొందరగా దీని మీద చర్య తీసుకోవాలా. తీసుకోలేని పక్షంలో మా పెద్దలు విజయన్న గారు చెప్పినట్టుగా పూర్తి స్థాయిలో అన్ని పార్టీలను సంప్రదిస్తాం, అన్ని గ్రామాల ప్రజల్ని మమేకం చేస్తాం. పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తామని కూడా తెలియజేస్తూ ఉన్నాం. తక్షణమే అన్ని డిపార్ట్మెంట్ల వారు స్పందించాలా. దీని మీద పూర్తి స్థాయిలో రేపు ఉదయం నుంచే దీనికి పరిష్కారం, అది మీరు డివైడర్స్ పెడతారా లేకుండా ఉంటే చుట్టూ ఏదన్నా ప్రహరీ లాంటిది ఏర్పాటు చేస్తారా, లేక అక్కడ ఇక్కడ మీరు స్పీడ్ బ్రేకర్లు వేసి ఆ రేడియం స్టిక్కర్సు ప్రమాద హెచ్చరికలు జారీ చేస్తారా. మా వంతు దేవిస్పేట సర్పంచ్గా వాళ్ళు ఇప్పుడు పెద్దలు చెప్పడం జరిగింది. వారి వంతు ఏమి చేయాలనుకున్నా కానీ వాళ్ళు దానికి సహకరించడానికి రెడీగా ఉన్నారు. అందుకని తక్షణమే ఇంకా మరిన్ని ఇటువంటి సంఘటనలు జరగకుండా మీరు చర్యలు తీసుకోవాలా. రాబోయే జరిగే పరిణామాలు ఎవరికైనా ప్రాణ హాని జరిగితే మాత్రం దీనికి బాధితులు అధికారులు, ఈ ప్రభుత్వం, ఈ స్థానిక ఎమ్మెల్యే గారని కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను.